కథాస్రవంతి సత్యం శంకరమంచి అమరావతి కథల నుండి చెట్టుకొమ్మనున్న కథ. రచన కీర్తిశేషులు సత్యం శంకరమంచి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. కొన్ని కథలు నేల మీద నడుస్తాయి, కొన్ని కథలు గాలిలో ఆడుతాయి, కొన్ని కథలు చెట్టు కొమ్మన కూర్చుంటాయి. ముక్కంటి పల్లవుడికి 3 మూళ్ల వయసు వచ్చింది. అమ్మ పెట్టిన చద్ది తిని బడికైతే వెళ్తున్నాడు గాని పాఠాల కంటే పరుగులు పందాలంటేనే మక్కువ. పొద్దున్న సాయంత్రం అక్షరాల సంగతి అయ్యవార్లకు వదిలేసి ఆకతాయిల్ని చేరదీసి జట్టుకట్టి కుస్తీపట్లు పట్టడమే ముక్కంటి పని. ఓ రోజు పోటీలో తగాదా వచ్చింది. మాటలు పెరిగాయి. నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు. పిల్లలు ఒకడెవరో చెంగున లేచి, పోరా నీ అబ్బకి చెప్పుకోరా అన్నాడు ముక్కంటిని. వాడికి అబ్బ లేడురా అన్నాడు ఇంకొకడు. ఆ మాటతో ముక్కంటి నీరుగారిపోయాడు. ఎక్కడ లేని కోపం వచ్చింది. పలక పెళ్ళురు పగలగొట్టాడు. బలపం ముక్కల కింద విరిచేశాడు. పగిలిన పలకతో ఇంటికొచ్చిన కొడుకును చూసి, తల్లి ఇదేమిటి? బలపం ముక్కలు గుప్పిట్లో పిండుతూ, నాకు అయ్యలేడా అమ్మా అని అడిగాడు ముక్కంటి. ఎవరన్నారయ్యా నీకు అయ్యలేడని? ఊరు వాడ అంతా అంటున్నారమ్మా. వాళ్లకే సమాధానం చెప్తాను రావయ్యా అంటూ ముక్కంటిని చేయి పుచ్చుకుని నడివీధిలోకి తీసుకొచ్చింది. పెద్ద అరుగు మీద కొడుకును నుంచోపెట్టి పిల్లల్ని పెద్దల్ని అందర్నీ కేకపెట్టి పిలిచింది. అలా పోగైన జనసమూహానికి ముక్కంటి జన్మ చెప్పింది. అన్నలారా, అమ్మలారా, నా బిడ్డ ముక్కంటికి అయ్యలేడన్నారట. నేనిప్పుడు చెబుతున్నాను, నా బిడ్డకు తండ్రి ఆ అమరేశ్వరుడు. జనం ముఖాలు ముఖాలు చూసుకున్నారు. చెప్పుకుపోతోంది ముక్కంటి తల్లి. నేను విధవను. 10 ఏళ్ల క్రితం స్వామి ముందు సాగిలపడి నాకు సంతానం ఇవ్వమని ప్రార్థించాను. నాకు సంతానం కలిగితే పుట్టెడు నీళ్లతో నీకు దీపారాధన చేస్తాను, పుట్టెడు ఇసుకతో నీకు సమారాధన చేస్తాను అని మొక్కుకున్నాను. ఆ మొక్కుకోవడం విన్న ఆడవాళ్లు నన్ను గేలి చేశారు. ఆ తర్వాత నాకు నెలలు నిండాయి. ఈ ముక్కంటి పుట్టాడు. ఆ మొక్కుబడి ఇంతవరకు తీర్చలేదు. నా బిడ్డ తండ్రిని నిర్ధారించడం కోసమే ఇంతకాలం ఆగానేమో తెలీదు. ఇప్పుడే తీరుస్తాను అని కృష్ణకెళ్ళి బిందెడు నీళ్లు తీసుకొచ్చి గాబులో పోసి ఒత్తివేసి వెలిగించి దీపారాధన చేసింది. కృష్ణలో ఇసుక బుట్టెడు తీసుకొచ్చి వండి ఊరందరికీ సమారాధన చేసి వడ్డించింది. ముక్కంటి పెరిగి పెద్దవాడయ్యాడు. అయ్యవార్ల చదువు ఉపయోగించలేదు, కానీ అలనాటి ఆకతాయి జట్లు ఉపయోగించాయి. ఊరూరా తన సైన్యం పెంచుకుని అప్పటిదాకా పరిపాలిస్తున్న జైనరాజుల్ని వెళ్లగొట్టి ధరణికోట రాజధానిగా వైదిక రాజ్యం స్థాపించాడు. ఎవరి ముక్కంటి పల్లవుడు? ముక్కంటి పల్లవుడు, త్రినేత్ర పల్లవుడు, త్రినయన పల్లవుడు అన్న పేరుగల రాజు కంచీపురం రాజధానిగా పరిపాలించాడని చరిత్ర చెబుతోంది. ఆ పేర్లతో అనేక మంది రాజులు తెలుగుదేశంలో ఉండేవారని చారిత్రకులు చెబుతున్నారు. ఎవరేం చెప్పినా మనం కథ చెప్పుకోవటానికి ఇబ్బంది లేదు. ముక్కంటి పల్లవుడు వైభవంగా వివాహం చేసుకుని రాజ్యపాలన సాగిస్తూ ఉండగా ఒకరోజు ఒక సిద్ధుడు ముక్కంటికి ఒక రహస్య మంత్రం ఉపదేశించి ఒక పాదలేపనం అనుగ్రహించాడు. ఆ పాదలేపనం సాయంతో ముక్కంటి పల్లవుడు రోజు క్షణమాత్రంలో కాశీ చేరుకుని గంగలో స్నానం చేసి తిరిగి క్షణంలో రాజధానికి తిరిగి వస్తున్నాడు. ముక్కంటి భార్య తన భర్త రోజూ వెళ్లి గంగా స్నానం చేసి వస్తున్నాడని గ్రహించింది. ఒకనాడు ఆ పాదలేపనం తనకు కూడా అనుగ్రహించమని వేడుకుంది. ముక్కంటి సమ్మతించలేదు. ముక్కంటి భార్యకు తనూ రోజూ గంగా స్నానం చేయాలనే కోరిక అధికమైంది. జైన సిద్ధుల్ని ఆశ్రయించి వాళ్ల ద్వారా ఆ పాదలేపనాన్ని సంపాదించగలిగింది. దాని సాయంతో భర్త బయలుదేరిన మరుక్షణంలో తనూ కాశీకి బయలుదేరి గంగలో స్నానం చేసి భర్త రావటానికి కొంచెం ముందుగా ఇల్లు చేరుకోవటం మొదలెట్టింది. ఇలా కొంతకాలం గడిచింది. ఒకరోజు ముక్కంటి భార్య గంగలో స్నానం చేసి ఒడ్డు మీదకి వచ్చేసరికి వాకిటి ఉంది. వాకిటుంటే ఆ పాదలేపనం పనిచేయదు. తత్తరపడింది. రాజధానికి చేరుకోవడమెట్టా? గత్యంతరం లేక భర్తను వెతుక్కుంటూ ఒడ్డు వెంటే నడిచి వెళ్ళింది.
అల్లంత దూరాన ముక్కంటి స్నానం ముగించుకుని ఒడ్డుకు వస్తున్నాడు. అంతఃపురంలో ఉండవలసిన భార్య గంగ ఒడ్డున కనిపించేసరికి ఆశ్చర్యపోయాడు. భార్య చేతులు జోడించి వివరం చెప్పి తప్పిదం ఒప్పుకుంది. మార్గాంతరం ఆలోచించమంది. అప్పుడు ముక్కంటి కాశీలోని పండితుల్ని సిద్ధుల్ని ఆశ్రయించి తరుణోపాయం చెప్పమని వేడుకొన్నాడు. ఈ రహస్య గంగా స్నానం ఎవరికీ తెలియదని, మేం వెంటనే అమరావతికి వెళ్ళకపోతే రాజ్యం అల్లకల్లోలమైపోతుందని వివరించాడు. పండిత పరిషత్తు ముక్కంటి దంపతుల్ని వారి తపో మహిమతో వారి రాజధానికి చేర్చడానికి ఒక షరతు పెట్టింది. 2 సంవత్సరాల తర్వాత కాశీరాజ్యంలో గొప్ప క్షామం రాబోతోంది. ఆ సమయంలో మేము అమరావతి వస్తాము, మిమ్మల్ని పోషిస్తాను అని గంగలో నీళ్లు వదిలితే రాజధాని చేరుస్తాము అని. ఆ ప్రకారం ముక్కంటి గంగలో నీళ్లు వదలగా దంపతులు రాజధాని చేరుకున్నారు. 2 సంవత్సరాలు గడిచింది. కరువు వచ్చింది. 6000 కుటుంబాలు కాశీ నుంచి బయలుదేరి నైజాం రాజ్యం గుండా పరిటాల మీదుగా గనాతుకూరు దగ్గరకు వచ్చేసరికి కృష్ణానది మహోద్ధృతంగా వరదల్లో ఉంది. కృష్ణ దాటడానికి సాధనం లేదు. ఆకలితో అలమటిస్తున్న ఆ కుటుంబాలు ఒక నిర్ణయానికి వచ్చాయి. ఆకలితో ఇక్కడ చచ్చిపోవటం కంటే కృష్ణలో దూకి ఆత్మహత్య చేసుకుందామని కృష్ణలో దూకారు. కృష్ణ 2 పాయలుగా విడిపోయి వాళ్ళకి దోవ ఇచ్చింది. నడుచుకుంటూ అమరావతి వచ్చి ముక్కంటిని ఆనాటి వాగ్దానం నిలుపుకోవలసిందిగా కోరారు. ముక్కంటి వారందర్నీ ఆదరించి వారికి మాన్యాలిచ్చి పోషించినట్లు శాసనం ఉంది. ఎక్కడ ఉంది శాసనం? ఏ ఇంటి పునాదిలోనో, ఏ భూగర్భంలోనో. ఇది పుక్కిటి పురాణం కావచ్చు, కట్టుకథ కావచ్చు. ఆ శాసనం దొరికి పలికితే తప్ప చెట్టు కొమ్మనున్న కథ చేతికందదు. మీరింతవరకు అమరావతి కథల నుండి చెట్టు కొమ్మనున్న కథ విన్నారు. రచన కీర్తిశేషులు సత్యం శంకరమంచి, వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.